ఈటీవీ 30 వసంతాల వేడుకకి మనసారా సుమస్వాగతం, శుభస్వాగతం. ఈటీవీ అంటేనే భారతీయ మాధ్యమ రంగంలో ఒక ఘనత. తెలుగు నేల లిఖించినటువంటి తిరుగులేని చరిత్ర. 1995 ఆగస్టు 27న ఆకాశం నుంచి ప్రతి మనసుని తాకేటువంటి 7 రంగుల ఇంద్రధనస్సులాగా మన ముంగిళ్ళకి వచ్చింది, వాలింది ఈటీవీ. అదే ఆరంభం. తెలుగు ప్రజలు ఈటీవీకి అఖండమైనటువంటి ఆహ్వానాలని పలికారు. అపురూపమైనటువంటి అభిమాన హారతుల్ని అర్పించారు. 24 గంటల వినోదం, అంతవరకు చవిచూడని ఆనందం, రంగురంగుల రంగవల్లికల్లాంటి కార్యక్రమాలు, నవరసాలు రంగరించినటువంటి ధారావాహికాలు, తారాలోకం నుంచి వయ్యారంగా కదిలి వచ్చినటువంటి కళాదీపికలు, ప్రారంభమైనటువంటి మొదటి రోజు నుంచే తెలుగు వారిని ఊరించి, సంతోషాల ఉయ్యాలలు ఊగించి, మురిపించి, మైమరపించి విజయ కేతనాల్ని ఎగరవేసింది ఈటీవీ. అనితర సాధ్యమైనటువంటి ఈ అద్భుతానికి కారకులు, ప్రేరకులు, మహనీయులు, మాననీయులు శ్రీ రామోజీరావు గారు. కదిలేది, కదిలించేది, మున్ముందుకు నడిపించేది కళ అని నమ్మినటువంటి ఆ తపస్వి తెలుగు మీద, తెలుగు నుడికారం మీద మమకారంతో తెలుగు ప్రజలకు అందమైన, ఆరోగ్యకరమైన వినోదాన్ని అందించాలన్న ఆశతో, ఆశయంతో ఈటీవీకి శ్రీకారం చుట్టారు. ఆయన నాటినటువంటి ఆ మొక్కను మొక్కవోని దీక్షతో ప్రాణప్రదంగా పెంచారు సుమనస్కులు సుమన్ గారు. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎంతో మంది మహానుభావులందరికీ స్వాగతం, సుస్వాగతం పలుకుతూ, ఆనాటి నుంచి అసమానంగా సాగినటువంటి ఈ ప్రయాణంలో ఎన్నో మైలురాళ్లని, మేలురాళ్లని అధిగమించింది ఇప్పుడు ఇలా మీ ముందు, మనందరి ముందు 30 వసంతాల వేడుకలు జరుపుకుంటోంది. మెగాస్టార్ పద్మవిభూషణ్ డాక్టర్ చిరంజీవి గారిని సగౌరవంగా, సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించవలసిందిగా కోట్లాది అభిమానుల ఆరాధ్య నటుడు, మెగాస్టార్ పద్మవిభూషణులు శ్రీ చిరంజీవి గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. చారిత్రక విజయాలని సాధించినటువంటి దిగ్దర్శకులు శ్రీ కె రాఘవేంద్రరావు గారిని కూడా సాదరంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఈటీవీ నెట్వర్క్ సంస్థల్ని ముందుండి నడిపిస్తున్నటువంటి డైనమిక్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ కిరణ్ గారిని, మార్గదర్శి చిట్ ఫండ్స్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి శైలజా కిరణ్ గారిని, రామోజీ ఫిలిం సిటీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీమతి విజయేశ్వరి గారిని, ఈటీవీ నెట్వర్క్ CEO శ్రీ బాపినేడు గారిని, చిరంజీవి సుజయ్ని అండ్ కుమారి దివిజని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. జ్యోతి ప్రజ్వలనతో ఇవాల్టి కార్యక్రమాన్ని ప్రారంభించాల్సిందిగా అతిథులందరినీ ప్రార్థిస్తున్నాము.
అంటేనే చక్కటి వినోదానికి, సామాజిక బాధ్యతకు తిరుగులేనటువంటి చిరునామా. ఈటీవీ లోగో చూస్తేనే ప్రేక్షకులకి ఆహ్లాదం, అలాగే నిఖార్సైనటువంటి నమ్మకం గుర్తుకొస్తాయి. అలాంటి ఈటీవీ లోగోలో ఈరోజు మరో కాంతిపుంజం చేరబోతోంది. 30 వసంతాల వేడుకల మెరుపులతో మురిసిపోబోతోంది ఈటీవీ లోగో. ఆ లోగోని ఆవిష్కరించవలసిందిగా మెగాస్టార్ శ్రీ చిరంజీవి గారిని కోరుతున్నాము. ఈటీవీ 30 కొత్త లోగోని మెగాస్టార్ చిరంజీవి గారు లాంచ్ చేశారు. వారికి ధన్యవాదాలను తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. మధురమైనటువంటి సమయానికి మధురమైనటువంటి సందర్భం వచ్చేసింది. ఈటీవీ 30 వసంతాల కేక్ ని కట్ చేయవలసిందిగా మా మెగాస్టార్ చిరంజీవి గారిని కోరుతున్నాము. అలాగే అందరినీ కూడా ఇందులో పాల్పంచుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. కేక్ కటింగ్ ఆఫ్ ఈటీవీ at 30. 30 వసంతాల టీవీ ఈటీవీ, సుమనోల తాతాల తావి ఈటీవీ, ఈటీవీ, ఇది నీ టీవీ, ఈటీవీ, ఇది నీ టీవీ. సంవత్సరాల ప్రయాణం. ఇట్స్ అన్ ఎక్స్ట్రాడినరీ జర్నీ. ఈ జర్నీలో మనం ముందుకు వెళ్తూ ఉత్సాహం, ఉద్వేగం నిండినటువంటి ఈ సమయాన్న, ఉల్లాసం, ఉత్తేజం కలగలిసినటువంటి ఈ తరుణాన్న ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఒక మహాశ్చర్యాన్ని. ఈటీవీ 30 వసంతాల వేడుక వేళ ఓ ఉత్తుంగ శిఖరం, ఉవ్వెత్తున ఎగిసే ఓ మహాసముద్రం నిండైన తన ముద్రతో, తన సొంతమైనటువంటి రాజసంతో ఈ వేదికపై ప్రత్యక్షం కాబోతున్నారు. చూడండి ఆ శక్తిని, అనుపమానమైన వ్యక్తిని. అందరికీ అభివందనం. ఈటీవీ 30 వసంతాల వేడుక వేళ ఇలా మీ ముందుకు రావటం నాకెంతో ఆనందం కలిగిస్తోంది. నేను మీ మధ్య లేకపోయినా మీ జ్ఞాపకాలలో నిరంతరం సజీవంగా ఉన్నానని నాకు తెలుసు. మీ మనసుల్లోని ప్రేమాభిమానాలే నాకు ఉనికి, ఊపిరి. నేను కనుమరుగై ఉండొచ్చు, కానీ నా కలలు జీవించే ఉన్నాయి. 3 దశాబ్దాల క్రితం ఇదే రోజు పసుపు గడపలతో పసిడి కాంతురు చిందే తెలుగులో గిళ్లకు తరలి వచ్చింది ఈటీవీ. ఆ సమయంలో నేను మీకు మాటిచ్చాను, తెలుగు టెలివిజన్ రంగంలో కళాకాంతులు నింపి కళామతల్లి నుదుట ఈటీవీ కొత్త తిలకం దిద్దుతుందని బాసు చేశాను. ఆ రోజు పుట్టిన 12 బిడ్డని తెలుగు ప్రజలు ఆనందంగా హక్కును చేర్చుకున్నారు. ఆదరాభిమానాలు కురిపించి ఇంతటి దిగ్విజయాన్ని అందించారు. కాలం శరవేగంగా కదులుతున్న, సాంకేతికంగా అనూహ్యమైన మార్పులు వస్తున్న ఈటీవీ ఎప్పటికప్పుడు తనను తాను సరికొత్తగా మలుచుకుంది. తెలుగు నాటి తిరుగులేని గెలుపు బావుటాలు ఎగురవేసింది. అప్పటికీ ఇప్పటికీ ఈటీవీ, మీ టీవీ ఎప్పటికీ కొత్తదనం నింపుకుంటూ ప్రేక్షకుల అభిరుచికి అనువైన కార్యక్రమాలకు సృష్టికల్పన చేస్తూ తెలుగు జాతి కోసం, తెలుగు ఖ్యాతి కోసం సదా సర్వదా అవిరామ కృషి కొనసాగిస్తుందని మరోమారు మాట ఇస్తూ మీ రామోజీరావు. విన్నారుగా ఆ శకపురుషుని అంతరంగ తరంగ ధ్వనిని. ఈ దృశ్యాన్ని మనం ఎప్పటికీ ఎన్నటికీ మర్చిపోలేము. సార్, అచ్చమైన స్వచ్ఛమైన తెలుగులో మీరు మాకు అందించినటువంటి సందేశం, అది మాకు తిరుగులేని ఆదేశం. ఎవరన్నారు రామోజీరావు గారు మన మధ్య లేరని? అక్షరం ఉన్నంత వరకు ఆయన వ్యక్తిత్వం, మూర్తిమత్వం
శాశ్వతం. జై హో రామోజీరావు గారు. ఆయన ఆశీస్సులు మనందరి మీద ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈటీవీ ఆరంభమై మొదటి రోజు నుంచి ఆయన ప్రయాణం కూడా ప్రారంభమైంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈటీవీ నిర్వహణ బాధ్యతల్ని నిబద్ధతతో నడుపుతూ ఒక వారధిగా, రథసారథిగా వ్యవహరిస్తున్నటువంటి ఈటీవీ సీఈఓ బాపినేడు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఈటీవీ 3 దశాబ్దాల వార్షికోత్సవానికి విచ్చేసిన అందరికీ అభివందనం. 1995 ఈటీవీ ప్రారంభమైన సంవత్సరం. అప్పటికి తెలుగులో శాటిలైట్ ఛానల్స్ లేవు, ఎటువంటి సదుపాయాలు లేవు, అవసరమైన సాంకేతిక నిపుణులు లేరు, మన దేశం నుంచి అప్లింక్ చేసే సౌకర్యము లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఛానల్ ప్రారంభించడం నిజంగానే ఓ ఛాలెంజ్. అన్ని సవాళ్ల మధ్య మాకున్న ఒకే ఒక లైట్ హౌస్ చైర్మన్ రామోజీరావు గారు. అలా సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి 24 గంటల తెలుగు శాటిలైట్ ఛానల్ ఈటీవీ ప్రయాణం మొదలైంది. మొదటి రోజు నుంచే ఈటీవీ అమితంగా ప్రేక్షకాదరణ పొంది సిటీస్ మాత్రమే కాదు, ప్రతి గ్రామంలో, ప్రతి ఇంట్లో ఈటీవీ మీ టీవీ అన్న స్లోగన్ వినిపించింది. అసలు ఈటీవీ కోసమే కేబుల్ నెట్వర్క్ ప్రారంభించిన ఊళ్ళు ఎన్నో. అది ఎంత సంచలనంగా మారిందంటే, ఉమ్మడి రాష్ట్రంలో 26,102 గ్రామాలుంటే సుమారు 23,000 గ్రామాల్లో కేబుల్ నెట్వర్క్ ప్రారంభమైంది. ఈటీవీ కారణంగా ఆ రోజు దేశంలోనే శాటిలైట్ అండ్ కేబుల్ హోమ్స్ అత్యధికంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే నమోదు కావటానికి ఈటీవీ దోహదపడింది. ఈటీవీ కొత్తగా ఉండాలి, ప్రజల మనసులకు దగ్గరగా ఉండాలని సుమన్ గారు ఎప్పుడూ ఆలోచించేవారు. ఈటీవీ కార్యక్రమాల రూపకల్పన కోసం నిత్యం కష్టపడేవారు. ఆయన వేసిన ఆ పునాది, ప్రోగ్రామ్ క్వాలిటీ కోసం ఆయన పడిన తపన, ఆ కారణంగానే ఈటీవీ అన్ని విజయాలను సాధించగలిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరి అభిమానం పొందగలిగింది. వీటన్నిటి వెనుక మా ఈటీవీ సహచర సిబ్బంది కృషి ఉంది, కఠోరమైన శ్రమ ఉంది. మా నిర్మాతలు, దర్శకులు, సాంకేతిక నిపుణులు, ప్రతిభా సామర్థ్యాలు ఉన్నాయి. నటీనటులు, కేబుల్ ఆపరేటర్లు, ప్రకటనకర్తల అండదండలు ఉన్నాయి. ప్రేక్షక దేవుళ్ళ ఆదరణ ఉంది. అందుకే ఈ 30 సంవత్సరాల వేడుక వేళ అందరికీ మనసారా ధన్యవాదాలు. చైర్మన్ గారు ఎప్పుడూ అనేవారు, గెలుపు అనేది సమిష్టి కృషి అని. నిజం, అంతా కలిసి సాధించిన ఈ విజయం ఇది. ఇవాళ చైర్మన్ గారు లేరు, కానీ ఆయన చూపిన మార్గం ఉంది, నేర్పిన క్రమశిక్షణ ఉంది. మన సిఎండి కిరణ్ గారు కొత్తదనానికి ఎప్పుడూ ఆహ్వానం పలు. సమర్థమైన ఆయన నాయకత్వంలో ఈటీవీ నెట్వర్క్ మరెన్నో విజయాలు సాధిస్తుందని నాకు పూర్తి నమ్మకం. 3 తరాలు మారిన ఈటీవీ ఇప్పటికీ తరగని ఆదరణ, తిరుగులేని ఆప్యాయత పొందుతుంది. మారుతున్న ప్రేక్షకుల అభిరుచికి, సాంకేతికతకు పట్టం కడుతూ ఈటీవీ విన్ వంటి డిజిటల్ ప్లాట్ఫారాలను కూడా ప్రారంభించింది. మునుముందు కూడా ఇలాగే ఈటీవీ మంచి వినోదాన్ని తెలుగు ప్రేక్షకులకు అందిస్తుందని మాట ఇస్తూ మీ నుంచి సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ బాపినేడు గారు. తెలుగునాట వినోద విజ్ఞాన జ్యోతుల్ని వెలిగించినటువంటి ఈటీవీ 30 సంవత్సరాల వేడుకలు ప్రారంభమయ్యాయి. రోజంతా ప్రసారాల తొలి టీవీ, తెలుగిళ్లకు వెలుగునిచ్చే రామోజీ, స్వచ్ఛమైన వినోదాల వేదికగా, సంస్కృతికి సొబగులెత్తే ఈ టీవీ. ఇది మీ టీవీ. శ్రీకారం చుట్టింది నటి శ్రీదేవి. ముప్పై వసంతాల
ఈటీవీ ఈటీవీ సుమనోలతాం తారకాలి ఈటీవీ ఈటీవీ ఇది మీ టీవీ ఈటీవీ ఇది మీ టీవీ. బాపు బొమ్మల నేత్రం భాగవతం బాలు గాత్రం చేసింది గొప్ప వ్రతం మొదలయ్యే ఉత్కంఠతో పలు డైలీ సీరియల్స్ నిజమైన నిబద్ధతతో నడిచిన ఈ టీవీ న్యూస్ సరదాలు చమక్కులతో జబర్దస్త్ రియాలిటీ షోస్ ప్రజగుండే ప్రతిధ్వనిగా పలికెను ఎన్నెన్నో వ్యూస్ మట్టిలో మాణిక్యాలకు దొరికి పాడుతా తీయగా చాట్స్ తెలుగువాడి వాడే కదా ఈ టీవీ బహుభాషల బాహుబలేరా మన ఈ టీవీ 30 వసంతాల టీవీ ఈటీవీ సుమనోలతాం తారకాలి ఈటీవీ ఈటీవీ ఇది మీ టీవీ ఈటీవీ ఇది మీ టీవీ. దశాబ్దాలైనా తరగని అభిమానం తెలుగు ప్రజలు ఈ టీవీకిచ్చిన బహుమానం ఈ టీవీ ప్రస్థానం నిత్య నూతనం ఈ టీవీ వాగ్దానం సత్యశోధనం వికాసం జన విజ్ఞానం ఇదేగా మన ఉషా కిరణం ఈ టీవీ ఇది మీ టీవీ ఈ టీవీ ఇది మీ టీవీ ఈ టీవీ ఇది మీ టీవీ ఈ టీవీ ఇది మీ టీవీ. ఇప్పుడు మీరు చూడబోతూ ఉన్నారు అణువణువున అడుగడుగున స్ఫూర్తిని కలిగించే దీప్తిని రగిలించే ఒక చరిత్రని ఓ చిన్న నీటి చుక్కగా ప్రారంభమై వడివడిగా అలల జడిగా ఇంతింతై అద్భుతమై ఒక మహాప్రవాహమై నిలిచినటువంటి ఈటీవీ ప్రయాణాన్ని వీక్షించండి. 3 దశాబ్దాల క్రితం ఇదే రోజు ఒక కళ కళగా మారిన సమయం, ఒక స్వప్నం కళ్ల ముందు సాక్షాత్కరించిన తరుణం. 1995 ఆగస్టు 27 ఆకాశ సంరంభం ఆ రోజే ఆరంభం. క్షణక్షణం ఆనాటి నుంచే ఆనంద వీక్షణం. దక్షిణ భారత శాటిలైట్ టెలివిజన్ రంగంలో సరికొత్త శకాన్ని ఆవిష్కరిస్తూ తెలుగు వినోద ప్రపంచంలో ప్రభంజనంలా ప్రారంభమైంది ఈటీవీ. తెలుగువారికి అందమైన ఆరోగ్యకరమైన వినోదాన్ని విజ్ఞానాన్ని అందించాలన్న రామోజీరావు గారి తలపు తపన ఫలించిన
మధుర క్షణాలవి. కార్యక్రమాలకు కొత్త రూపాన్ని కల్పించి అనుభూతికి సరికొత్త అర్థాన్నందించాలన్న సుమన్ గారి సృజన, ఆలోచన అస్తిత్వాన్ని సాధించిన సుమనోహర ఘడియలవి. ఆ సుప్రభాత సమయంలోనే అతిలోక సుందరి, డ్రీమ్ గర్ల్ ఆఫ్ ఇండియన్ సినిమా శ్రీదేవి వెలిగించిన జ్యోతి మంగళ వాయిద్యాలతో కలిసి తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆనందాల కాంతులు నింపింది. అంతే, తొలి రోజు నుంచే తెలుగునాట గ్రామ గ్రామాన, ప్రతి పట్టణాన టెలివిజన్ కనెక్షన్స్ అనూహ్య రీతిలో పెరిగాయి. అలా కేబుల్ రంగ విప్లవానికి తెరతీసింది ఈటీవీ. ఒకటా రెండా లెక్కలేనన్ని ప్రయోగాలు, దిక్కులు మార్మోగే దిగ్విజయాలు. అంతవరకు చిన్న తెరకు దూరంగా ఉన్న తారాలోకాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చి నయనానందకరమైన నవ్య కార్యక్రమాల్ని రూపొందించింది ఈటీవీ. స్థానిక నటీనటులకు, సాంకేతిక నిపుణులకు పెద్దపీట వేసి ప్రోత్సాహాన్నందించింది. తెలుగుదనం నిండిన కథలకు తెరరూపం కల్పించి ప్రేక్షకుల్ని తన్మయుల్ని చేసింది. ఈటీవీ ధారావాహికలకు లభించిన అంతులేని ఆదరణ మాటల్లో చెప్పలేనిది. సీరియల్స్ లో మొదటిసారిగా పాటలు ప్రవేశపెట్టి ప్రేక్షకుల్ని అమితంగా ఆకట్టుకుంది. అంతేకాదు, తెలుగు సినిమా పాట ప్రతి ఇంటా ప్రతిధ్వనించేలా పాడుతా తీయగా కార్యక్రమాన్నందించి సుస్వర జైత్రయాత్ర ఆరంభించింది. గానగంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుమధుర వ్యాఖ్యానం దేశదేశాల తెలుగువారికి ప్రాణప్రదమయ్యింది. 30 సంవత్సరాల జైత్రయాత్రలో ఈటీవీ అధిగమించిన మైలురాళ్లు, మేలురాళ్లు ఎన్నెన్నో. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఈటీవీ షోస్, సీరియల్స్ తరాలు మారిన తరగని జ్ఞాపకాలు అందిస్తూనే ఉన్నాయి. అన్నింటికన్నా మిన్నగా ఎన్ని న్యూస్ ఛానల్స్ వచ్చినా వన్యతరగని విశ్వసనీయతతో నిలుస్తున్నది ఈటీవీ న్యూస్. నమ్మదగిన వార్తలకి, నిష్పక్షపాత వ్యాఖ్యలకి మరో పేరు ఈటీవీ న్యూస్ మాత్రమే. 3 దశాబ్దాల మనోహర ప్రయాణంలో ఈటీవీకి ఎందరో అతిరథ మహారథులు అండదండలందించారు. దర్శక దిగ్గజాలు కె బాలచందర్, బాపు రమణ, జంధ్యాల, దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, ఏ కోదండరామిరెడ్డి, రాజమౌళి, క్రిష్, ప్రఖ్యాత నటులు మురళీమోహన్, గొల్లపూడి, జయసుధ, రాధిక, నరేష్, నాగబాబు, జగపతి బాబు, సాయి కుమార్, అలీ, కవిత, ఇంద్రజ, యమున. ప్రముఖ నిర్మాతలు శ్యామ్ ప్రసాద్ రెడ్డి, మల్లెమాల దీప్తి, శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, రాజీవ్ రెడ్డి, తమ్మారెడ్డి భరద్వాజ, స్వప్న దత్, మాధవి, సోనోపిక్స్ ప్రసాద్, అనిల్, ప్రవీణ, భారతదేశ కీర్తి పతాకాన్ని ఆస్కార్ వేదికగా ఎగురవేసిన కీరవాణి, చంద్రబోస్, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహాగాయకులు మంగళంపల్లి బాలమురళీకృష్ణ, జేసుదాస్, శంకర్ మహదేవన్, కార్తీక్, వాణి జయరాం, చిత్ర, పి సుశీల, సంగీత సామ్రాట్టులు ఎంఎస్ విశ్వనాథన్, ఇళయరాజా, ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా కీర్తి గడించిన ప్రభుదేవ, చలనచిత్ర రంగపు సుప్రసిద్ధ కొరియోగ్రాఫర్లు, ఇలా ఎందరో సాటిలేని మేటి కళాకారులు ఈటీవీ కార్యక్రమాల రూపకల్పనలో తమ ప్రతిభను పొందుపరచి అపూర్వమైన వినోదాల విందును ప్రేక్షకులకు అందించారు. ఇక ఈటీవీకి మొదటి నుంచి ఉత్సాహ ప్రోత్సాహాలనందించిన వారిలో అగ్రగణ్యులు మెగాస్టార్ చిరంజీవి. ఈటీవీ తొలి వార్షికోత్సవానికి ఆయనే ముఖ్య అతిథి. ఆ అనుబంధం అనిర్వచనీయంగా సాగింది. ఈటీవీ అట్ 20 వేడుకలను ఆరంభించింది ఆయనే. ఈటీవీ 25 సంవత్సరాల శుభవేళ వెండి వేడుకలకు కూడా చీఫ్ గెస్ట్ మెగాస్టారే. ఇలా ఎందరో ప్రతిభామూర్తుల అండదండలతోనే ఈటీవీ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతుల్ని అందించగలుగుతోంది. వారి సృజనాత్మక శక్తి ఈటీవీని నడిపించే స్ఫూర్తి. అందుకే ఈటీవీ నాటి తరం నుంచి నేటి నవ యువతరం వరకు అందరికీ నచ్చే, అందరూ మెచ్చే ఛానల్గా జననీరాజనాలు అందుకుంటోంది. మారుతున్న అభిరుచులకు అనుగుణంగా తనను తాను మలుచుకుంటూ ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంటూ జయపతాకనెగురవేస్తోంది ఈటీవీ. ఈ వేడుకలు ఈటీవీకి అందిస్తున్నది అపారమైన ఆనందం మాత్రమే కాదు,
అంతులేని బాధ్యత కూడా. సిఎండి కిరణ్ గారి మార్గదర్శకత్వంలో ఇలాగే విలువల్ని కాపాడుకుంటూ వెలలేని వినోదాన్ని రూపొందిస్తూ తెలుగు ప్రజల తొలి అభిమాన ఛానల్ గా మునుముందుకు సాగేందుకు తిరుగులేని కృషిని కొనసాగిస్తామని మనసారా మాటిస్తోంది మీ ఈటీవీ. విఘ్ననాయకుడిని విద్యుత్లతలతో ఘన నీరాజనాల్ని అర్చిస్తే ఆ దృశ్యం ఎంత కమనీయంగా రమణీయంగా ఉంటుందో. అందులోనూ ఆ స్వర్ణ మణిమయ ప్రదర్శనని సాక్షాత్తు గోల్డెన్ గర్ల్ సమర్పిస్తే ఎస్, దేశ విదేశాల్లో అత్యద్భుతంగా ప్రదర్శనలు ఇచ్చి ఎన్నో వేదికల్ని ఉర్రూతలూగించినటువంటి గోల్డెన్ గర్ల్స్ ఇప్పుడు మీ ముందు మరో మెరుపుల వర్షాన్ని కురిపించబోతున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. जय गणेश जय गणेश जय गणेश पाहि मां. जय गणेश जय गणेश जय गणेश रक्ष मां. मुधाकरात् मोदकं सदा विमुक्तिसाधकं कलाधरावतंसकं विलासि लोकरक्षकम् अनायकैकनायकं विनाशितेव दैत्यकं नदाशुभाशुनाशकं नमामि तं विनायकम्. ఏలో ఏలో ఎల్లువరే మాలో ఏడాదికోసారి నీ రాకతో బోలో బోలో దిల్సేను బోలో మాకే వరమిస్తావు ఈ పూజతో. తలుచుకుంటే చిటికెలోన సర్వే జనం ఆనందకేలిలోన తేలుతుందిరా. వడపప్పు ఉండాలు తిన్న విశ్వాసము కాస్తైనా మా పైన తిరిగి చూపరా. ఊరంతటా వాడంతటా నీకోసమే జగ జగ జగ
ఆల్ సూపర్ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ సో మచ్. మరి ఈ 30 వసంతాల వేడుకలో ఇప్పుడు నేను ఒక ఉషా కిరణాన్ని మీకు గుర్తు చేస్తాను. సో లేడీస్ అండ్ జెంటిల్మెన్, పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు ద ప్రైడ్ ఆఫ్ తెలుగు సినిమా. ప్రపంచమంతా తెలుగువాడి వాడిని పొగిడేలాగా ఆస్కర్, గ్లోబ్ అవార్డుల్ని గెలుచుకున్నటువంటి మరకతమణి కీరవాణి గారికి ఇదే మా సవినయ స్వాగతం. ఈ సంగీత విభావరి వేళ ఆయన మనకి అందించబోతున్నారు ఓ స్వరఝరిణి, రాగామృత ధారణి. అందరికీ అభివందనం. ప్రతి పాటకి ప్రారంభంలో ఒక పల్లవి ఉన్నట్టుగా చిత్రసీమలో నా సంగీత యాత్ర పల్లవి లిఖించిన వారు శ్రీ రామోజీరావు గారు. మనసు మమత అనే సినిమాతో సంగీత దర్శకుడిగా నాకు జన్మనిచ్చిన రామోజీ గారు నా మనసులో అంతులేని మమత. ఆ కారణంగానే ఈనాడు, ఈటీవీ, ఉషాకిరణ సంస్థలకు వస్తే పుట్టింటికి వచ్చినంత ఆనందంగా ఉంటుంది. ఈటీవీ 30 వసంతాలు పూర్తి చేసుకుంటున్న తరుణంలో తెలుగు సినిమాకి కూడా 100 ఏళ్లు పూర్తి కావస్తున్నాయని స్ఫురించి మన తెలుగు సినిమాకి వెలకట్టలేని సేవలందించిన లబ్ధ ప్రతిష్ఠులైన 2 మహాగానామృతాన్ని ఈరోజు మీకు పంచదలుచుకున్నాను. ఆ 2 గంధర్వులెవరో ఇప్పటికే మీరు ఊహించి ఉంటారు. మాస్టారు అని సినీ ప్రపంచంతో పిలిపించుకున్న శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారు, బాలు అన్న ముద్దు పేరుతో చిరస్మరణీయులైన శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం గారు. వారిద్దరి గాత్రాలు ఏ కథానాయకుడికైనా అతికించినట్టుగా సరిపోయేవి. తెలుగులో తొలితరం హీరోలైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ గారు, శోభనబాబు గారులకు వారిద్దరూ గాత్రాన్ని అందించారు. నేను, నా తోటి గాయకులు యథాశక్తి వారి గాత్రాలను అనుకరించి మిమ్మల్ని అలరించబోతున్నాం. ఎన్టీ రామారావు గారు, ఘంటసాల గారు, వీరి కాంబినేషన్లో ఎన్ని సినిమాలు, ఎన్ని పాటలు. పాతాళ భైరవలో తోటరాముడైనా, మల్లీశ్వరులో నాగరాజైనా, రాముడైనా, కృష్ణుడైనా ఘంటసాల వారి గొంతుతో మరింత ప్రకాశించారు. దేవదేవ ధవళాచల పాట వింటుంటే రావణ బ్రహ్మ కళ్ళెదురుగా కనపడతాడు. లేచింది నిద్రలేచింది పాటలో అమాయకుడైన గొండమ్మ అల్లుడు కనిపిస్తాడు. ఘంటసాల గారు కనుమరుగయ్యాక బాలుగారి ఉత్థాన క్రమంలో రామారావు గారికి ఆయన వాయిస్ నప్పుతుందా అనే మీమాంసలో దర్శక నిర్మాతలు ఉండగా, బాలుగారు తన అసమాన ప్రతిభతో ఎన్టీఆర్ గారికి వాయిస్ అందించి పాడుతుంది ఆయనేనా అనే భ్రమ కల్పించారు. ఆకుచాటు పిండి నుంచి పుణ్యభూమి నాదేశం వరకు వారిద్దరి కలయికలో ఎన్నో హిట్స్, ఎన్నెన్నో సూపర్ హిట్స్. ప్రియురాల సిక్కేలనే, ప్రియురాల సిక్కేలనే, నీ మనసేలు మగవాని జేరి, ప్రియురాల సిక్కేలనే, నీ మనసేలు మగవాని జేరి, ప్రియురాల సిక్కేలనే. పుట్టాము గనక తప్పదు చావక, ముందు వెనక తేడాగా, ఏ తాడైనా మూడే ముళ్ళు, సంబరమంతా మూనాళ్ళు, కథ జరగాలి తుది తేలాలి, నీకు నాకు ముడివేయాలి. దా 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 దాస్తే దాగేదా, నీపై నాకున్న మోహం నాలో రేపింది తాపం, పాపం మీద
నాదా అక్కినేని నాగేశ్వరరావు గారు పోషించిన విభిన్నమైన పాత్రలకు ఘంటసాల గారి గాత్రంలోని మెచ్యూరిటీ పాత్రోచితంగా ఉపయోగపడింది. ఇందుకు తార్కాణం దేవదాసు, డాక్టర్ చక్రవర్తి తదితర చిత్రాల్లోని పాటలు. మాస్టర్ గతించాక 70-80 దశకాల్లో బాలుగారి గాత్రం వారికి నూతన యవ్వనాన్ని ప్రసాదించింది. హుషారైన పాటలకు అది నాంది పలికింది. అయ్యయ్యో బ్రహ్మయ్యా, అన్యాయం చేశావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా, యా యా యా. అయ్యయ్యో బ్రహ్మయ్యా, అన్యాయం చేశావేమయ్యా, ఈ బుల్లోడే బుల్లెమ్మైతే ఎంత గుమ్ముగా ఉండేదయ్యా, యా యా యా. అయ్యయ్యో బ్రహ్మయ్యా. కన్నులు పొడిచిన చీకటిలో ఆరే దీపపు వెలుగుల్లో, తీరని ఊహల రేవుల్లో, తీరం చేరని పడవల్లో, వస్తానని నేను వస్తానని, వస్తానని నేను వస్తానని, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి, తలపుల తలుపుకు తనువిచ్చి వలపుల గడపకు నడుమిచ్చి, ఎదురు చూసిన సారిక అభిసారిక సారీ వందనం అభివందనం, నీ అందమే ఒక నందనం, నిన్నకు రేపుకు సంధిగా నిలిచిన సుందరి, పాదాభివందనం 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 పాదాభివందనం. బాలుగారు కృష్ణ గారి కాంబినేషన్ వారిద్దరికీ పరస్పరం ఉపయోగపడింది. కృష్ణ గారు సూపర్ హీరోగా, బాలుగారు సూపర్ సింగర్గా ఎలివేట్ అయ్యారు. ఎన్నో మధురమైన పాటలతో వారి కాంబినేషన్ అభిమానుల్ని ఆకట్టుకుంది. ఘంటసాల గారు కృష్ణ గారికి పాడింది తక్కువే, కానీ ఆయన గాత్రం కృష్ణ గారిని ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల సరసన సమవుజ్జిగా నిలిపింది, ఎంతో ఖ్యాతిని సంపాదించి పెట్టింది. నువ్వు నా ముందుంటే, నిన్నలా చూస్తుంటే, జివ్వుమంటుంది మనసు, రివ్వుమంటుంది వయసు. నువ్వు నా ముందుంటే, నిన్నలా చూస్తుంటే, జివ్వుమంటుంది మనసు, రివ్వుమంటుంది వయసు. తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం. తనివి తీరలేదే నా మనసు నిండలేదే, ఏనాటి బంధమీ అనురాగం. చలియా ఓ చలియా. వీరాభిమన్యు సినిమాలో ఘంటసాల గారి గాత్రదానం శోభన్ బాబు గారిని రొమాంటిక్ హీరోగా నిలబెట్టింది. అదిగో నవలోకం, రంభా ఓరుషి తలదన్నే లాంటి పాటలు పౌరాణిక చిత్రంలోనివైనా మోడర్న్గా ఉంటాయి. బాలుగారి వాయిస్తో శోభన్ బాబు గారు అభినయించిన మల్లెపువ్వు, గోరింటాకు లాంటి సినిమాల్లోని పాటలు ఆయన నటనకు ఎంతో వని తెచ్చాయి. కుశలమా అనే పాటను ఇప్పటికీ నేను పాడుకుంటూ ఉంటాను. ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే తాగిపోయే. ముందరున్న చిన్నదాని అందమేమో చందమామ సిగ్గు చెంది సాగిపోయే తాగిపోయే. చరణ కింకిణులు ఘల్లు ఘల్లు మన కర కంకణములు గలగలలాడగా, అడుగులందు కల హంసలాడగా,
నడుములో తరంగమ్ములూగగా వినీల కచభర విలాస బంధుర తనూలతిక చంచలించిపోగా ఆడవే మయూరి నటనమాడవే మయూరి నీ కులుకును గని నా పలుకు విరియ నీ నటనను గని నవ కవిత వెలయగా ఆడవే మయూరి నటనమాడవే మయూరి. ఇక డివోషనల్ సాంగ్స్కి వస్తే సినిమాల్లో అయినా ప్రైవేట్ ఆల్బమ్స్లోనైనా భక్తి పాటల్లో ఈ ఇద్దరు గంధర్వులు ఒలికించిన గానామృతం నమో వెంకటేశ అని తెరలేవగానే మనం తిరుమల వెంకన్న సన్నిధిలో ఉంటాం. ఇక బాలుగారి లింగాష్టకం మారుమోగని శివాలయం లేదు. తెలుగు రాష్ట్రాలలో మాత్రమే కాదు, తమిళ కర్ణాటక సీమల్లో ఉత్తర భారతాన కూడా అన్ని దేవాలయాల్లో ధ్వనిస్తూ ఉంటుంది. దేవుళ్ళందరూ వీరిద్దరి గానంతో మేల్కొంటారు, వీరిద్దరి జోలలతోనే పవళిస్తారు అంటే అది అతిశయోక్తి కాదు. హే కృష్ణ శంకర ముకుంద నాద శరీరా పరా మురారి జీవేశ్వరా జయ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి జయ గోవింద బృంద విహారీ కృష్ణ ముకుంద మురారి. ప్రాణము నీవని గానమే నీదని ప్రాణమే గానమని మౌన విచక్షణ గాన విలక్షణ రాగమే యోగమని నాదోపాసన చేసిన వాడను నీ వాడను నేనైతే ధిక్కరీంద్రజిత హిమగిరీంద్ర సిత కందరా నీల కంధరా రుద్రులెరుగని రుద్రవీణ నిర్నిద్రగానమిది అవధరించరా వినితరించరా. ఫిబ్రవరి 11వ తేదీ యావత్ ప్రపంచం నిర్ఘాంతపోయింది. సంగీత ప్రియులు కుమిలిపోయారు. 2.5 దశాబ్దాలు ప్రేక్షకులను ముగ్ధులను చేసిన కంఠం శాశ్వతంగా మోగబోయింది అన్న కఠోర సత్యాన్ని అభిమానులు జీర్ణించుకోలేక నిరాశలో మలిగిపోయారు. కన్ను కుట్టిన విధి 52 ఏళ్లకే గంధర్వ గాయకుణ్ణి మనకు దూరం చేసింది. ఒక్కడై రావడం ఒక్కడై పోవడం నడుమై నాటకం విధిలీలా వెంటయే బంధము రక్త సంబంధము తోడుగా రాదుగా తుదివేళ
మరణమనేది ఖాయమని మిగిలెను కీర్తి కాయమని నీ బరువు నీ పరువు మోసేది ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు 2020వ సంవత్సరం కరోనా మహమ్మారికి కొంతమంది బలయ్యారు, కొంతమంది తప్పించుకున్నారు. ఆ తప్పించుకున్న వారిలో మన బాలుగారు కూడా ఉంటారని, హాస్పిటల్ నుంచి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తారని అందరూ ప్రగాఢ నమ్మకంలో ఉండగా కరుణలేని విధి శతవసంతాలు పూర్తి కాకుండానే కోవిడ్ రూపంలో ఆయన తీసుకుని వెళ్ళిపోయింది. తోడ పుట్టకపోయినా, ఏ సంబంధము లేకున్నా, కనీసం పరిచయ భాగ్యం కలిగి లేకున్నా ఊరంతా కదిలి వచ్చింది. బాలుగారు ఇక లేరు అన్న నిజం కార్చిచ్చులా వ్యాపిస్తుంటే కన్నీటి కడలితో దాన్ని ఆర్పాలని తప్పించింది. మమతే మనిషికి బందిఖానా, భయపడి తెంచుకు పారిపోయినా, తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది. తెలియని పాశం వెంటపడి రుణం తీర్చుకోమంటుంది. నీ భుజం మార్చుకోమంటుంది. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో ఎవరికి ఎవరు సొంతము, ఎంతవరకి బంధము. ఈ జీవన తరంగాలలో ఈ ఇద్దరు కారణ జన్ములు మహనీయులు భౌతికంగా మనకు దూరమైన వారి గానామృతంతో మన హృదయాల్లో ఎప్పటికీ చిరంజీవులై ఉంటారు. నీలో నా పాట కదలి, నాలో నీ అందె మెదలి. నీలో నా పాట కదలి, నాలో నీ అందె మెదలి. లోలోన మల్లె పొదల పూలెన్నో విరిసి విరిసి. లోలోన మల్లె పొదల పూలెన్నో విరిసి విరిసి. మన కోసం ప్రతి నిమిషం మధుమాసం కావాలి. మన కోసం ప్రియా ప్రియా మధుమాసం కావాలి. ప్రతి రాత్రి వసంత రాత్రి, ప్రతి గాలి పైన గాలి. బ్రతుకంతా ప్రతి నిమిషం పాటలాగా సాగాలి. ప్రతి నిమిషం ప్రియా ప్రియా పాటలాగా సాగాలి. సర్వే జనా సుజనో భవంతు, సర్వే సుజనా సుఖినో భవంతు. ఏ
సందర్భమైనా కలకాలం కలలాగా ఒక జ్ఞాపకాల అలలాగా మనతో మిగిలిపోవాలి అంటే కావాల్సింది మనోహరమైనటువంటి ఒక మొమెంటో. ఈటీవీ 30 వసంతాల మొమెంటోని ఆవిష్కరించబోతున్నారు. అందం, అపురూపమైనటువంటి అభినయం కలబోసిన మనతరం మహానటి, అభినవ సావిత్రి, జాతీయ అవార్డుని గెలుచుకున్నటువంటి గార్జియస్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ గారు. సో లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ మిస్సెస్ కీర్తి సురేష్ గారు. కీర్తి గారు, ఈటీవీ at 30 మొమెంటోని ఆవిష్కరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈటీవీ at 30 మొమెంటో ఆవిష్కరణ చేశారు కీర్తి గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. గుడ్ ఈవినింగ్ తెలుగు వాళ్ళందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది. రామోజీరావు గారు ఒక పేరు మాత్రమే కాదు, తెలుగు సంప్రదాయానికి ఓ మార్గదర్శి. అండ్ ఈనాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అది ఒక అందమైన కుటుంబం అండి. ఆ కుటుంబంలో నన్ను కలుపుకోవడం ఇది ఒక అవకాశం మాత్రం కాదు, నాకు అదృష్టంలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఆన్ దిస్ బ్యూటిఫుల్ ఒకేషన్ 30th anniversary of ETV, I would love to congratulate ETV team, Inadu group of companies, Ramoji Rao Garu family, everyone for making this happen. And thank you so much for entertaining us all through these years, for giving opportunities to so many people, opportunities to so many women. ETV, Me TV, Mana TV, Mana Andara TV. Thank you so much. Jai Hind. కీర్తి సురేష్ గారు వేదిక మీదే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సచ్ అ వండర్ఫుల్ స్పీచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్ క్వశ్చన్, మోస్ట్ రీసెంట్లీ మ్యారీడ్ కాబట్టి మ్యారేజ్ తర్వాత ఏమైనా కొత్త మార్పులు జరిగాయా జీవితంలో? మ్యారేజ్ తర్వాతనే వచ్చాను ఇక్కడ ఈటీవీ బ్రాండ్ అంబాసిడర్గా. సో లక్కీగా అనిపిస్తుంది. సూపర్ లక్కీ. థ్యాంక్ యూ. సో కొన్ని మొమెంటోస్ని కీర్తి గారి చేతుల మీదుగా ప్రజెంట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఈటీవీతో అనుబంధం ఉండేటువంటి కళాకారుల్ని, దర్శకుల్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. ముందుగా భావన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందం సీరియల్తో మనందరినీ మైమరిప్ప చేసినటువంటి భావన గారికి ఈటీవీతో 30 సంవత్సరాల అనుబంధం ఉన్నందుకు శుభాకాంక్షలు తెలియజెప్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ భావన. తదుపరి మాధవి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నిర్మాతగా ఎన్నో అద్భుతమైనటువంటి సీరియల్స్ని మనకు అందిస్తూ మనందరికీ ఆర్కే టెలిఫిల్మ్స్ అనగానే గుర్తొచ్చేది శాంతి నివాసం. మరి అలాంటి అద్భుతమైనటువంటి సీరియల్స్ని అందించినటువంటి మాధవి గారికి శుభాకాంక్షలు తెలియచెప్తూ యాంకర్ రవిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము టు రిసీవ్ అ మొమెంటో. ఎన్నో విజయవంతమైనటువంటి షోస్కి యాంకరింగ్ చేసినటువంటి రవికి శుభాకాంక్షలు తెలియచెప్తూ వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజు నా దగ్గర నుంచి మైక్ లాక్కోనందుకు ధన్యవాదాలు తెలియజెప్తున్నాం. థ్యాంక్ యూ. ఇప్పుడు శ్రీమతి ఎస్పి శైలజ గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము మొమెంటోని రిసీవ్ చేసుకోవడానికి. సరిగమలు అనేటువంటి కార్యక్రమానికి యాంకరింగ్ చేసి ఎన్నో అద్భుతమైనటువంటి మైలురాళ్ళని దాటినటువంటి శైలజ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. తదుపరి దర్శకులు శ్రీ వంశీ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. సినిమాల్లో అద్భుతమైనటువంటి విజయాల్ని చవిచూడడం మాత్రమే కాదు, ఈటీవీలో కూడా గొప్ప గొప్ప సీరియల్స్ని మనకు అందించినటువంటి దర్శకులు శ్రీ వంశీ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్
మచ్ కీర్తి సురేష్ గారు. వెరీ హ్యాపీ టు హ్యావ్ యూ హియర్. థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి రాబోతున్నటువంటి అమ్మాయి మనందరం కూడా తలెత్తుకునేలాగా చేస్తుంది. హైట్ 6 or 7 తెలియదు కానీ అమ్మాయి నవ్విందంటే మాత్రం లక్ష్మీ పటాసి. చిట్టిని వేదిక మీదకి ఆహ్వానించేస్తున్నాము. ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ ఫరియా అబ్దుల్లా. Mr. Macho Man, నాతో కొంచెం నాచో మ్యాన్, నోటి డేటే పూచో మ్యాన్, మిస్ అయితే రాదు సోచో మ్యాన్, రైటు లేదు రాంగు లేదు రంగే లేని నైటే లేదు రంగంలోకి రాబిన్ హుడ్ అయి రారా సూపర్ మ్యాన్, ఏ విస్కీ లేని గ్లాసే లేదు రిస్కే లేని రేసే లేదు మాస్కే లేని ఫేసే లేదు కాస్కో స్పైడర్ మ్యాన్, catch me catch me catch me if you can, teach me teach me teach me what you can. చెక్కించిందే నువ్వుంటే పౌండ్ నుంచి యూరో దాకా ఉండదు ఇంకా మనకే డోకా చిందులేసి చెప్తే చేద్దాంరా ఏ డాలర్ కోసం గాలం వేసి జాలరిలా పాల పెళ్ళన్నాడే మురిపాల సిన్నోడే చల్లగండి 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 కరడేసు పావడేసుకొచ్చనండి జరగండి జరగండి మాసు నుంచి మాసు పీసి పంచనండి జరగండి పంచనండి జరగండి 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 మాసు నుంచి మాసు పీసి కదులతోటే కదు కంటి చూపుతోనే చెప్పాలా అరే
స్వాగతం తాంబూలం అసలే చలికాలం తగిలే సుమబాణం సంధ్యారాగాలెన్నో అందనిది అందాలనిది అందగనే సందేళకది నామది కోరెను నీ జత చేరెనులే ఇందోళం అసలే చలికాలం చూపిని గ్రేసు అరే లైఫ్ దిల్లు మొత్తం కోలో అరే మామ స్టార్ట్ చేసే రచ్చ ఎంజాయ్మెంట్ యోలో మన బాసు ఇట్టా వచ్చాడంటే వేసుకుంటూ స్టెప్ అరే ఖచ్చితంగా ఎగిరిపోద్ది ఇంటి పైన కప్పు పక్కన పెట్ ఇటు గీటు లపెట్ డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనగాలు లోడింగ్ Stop dancing, పూనకాలు loading. Don't stop dancing, పూనకాలు loading. Thank you so much, Varia, for such an energetic performance. Superb. Thank you very much. మనసుకి హత్తుకునేటువంటి బ్యూటిఫుల్ సాంగ్స్ కి పెట్టింది పేరు ఉషా కిరణ్ మూవీస్. అలాంటి ఒక బ్యూటిఫుల్ మెడ్లీని మన ముందుకు తీసుకొని వస్తున్నారు కీరవాణి గారు. అందరికీ నమస్కారం. మార్గదర్శి, ఈనాడు, ప్రియా ఫుడ్స్తో తెలుగు ప్రజల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న శ్రీ రామోజీరావు గారు చలనచిత్ర రంగంలో కూడా తన ముద్రను చూపించారు. ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా ఎన్నో ఉదాత్తమైన చిత్రాలను సందేశాత్మకంగా, వినోదాత్మకంగా, జనరంజకంగా నిర్మించి అటు పిమ్మట ప్రపంచంలోనే అతిపెద్దదైన రామోజీ ఫిల్మ్ సిటీని చిత్ర నిర్మాతలకు కావలసిన హంగులతో, పర్యాటకులను విస్మయపరిచే రంగులతో తీర్చిదిద్దారు. తెలుగు జాతి వైభవాన్ని ప్రపంచవ్యాప్తం చేశారు. తిమిర సంహరణం చేసిన ఆ ఉషా కిరణాలలో నాకు కూడా భాగస్వామ్యం కలగడం నా పూర్వజన్మ సుకృతం. ఎందరో దర్శక, సంగీత, సాహితీ దిగ్ధంతుల మేధస్సులు రామోజీరావు గారి దార్శనికతతో, అట్లూరి రామారావు గారి నిబద్ధతతో రంగరించబడి ఎన్నో మధురమైన పాటలు ఉదయించాయి. వాటిలో కొన్నింటిని ఈటీవీ 30వ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా నా గాయని గాయకులతో కలిసి మీతో ఇప్పుడు పంచుకోబోతున్నాను. ద్వారం వెంకటస్వామి నాయుడు గారి ప్రేరణతో సంగీతంలో ప్రప్రథమంగా నేను నేర్చుకున్నది వయలిన్. నా గురువులు స్వర్గీయ కవిటపు సీతన్న, స్వర్గీయ దత్తప్ప గారులను స్మరిస్తూ ఈ కార్యక్రమంలో నేను ఒక గాయకుడిలా కాక ఒక వాయులీన విద్యార్థిగా శాండిల్య పిసపాటి అండ్ నా తోటి విద్యార్థులతో కలిసి ఈ గీతగుచ్ఛాన్ని మీకు సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ. లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ.
లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ నీ కన్నుల కాటుక లేఖలలో నీ సొగసుల కవిత రేఖలలో ఇలా ఇలా చదవని నీ లేఖని ప్రణయ లేఖని బదులైన లేని లేఖ బ్రతుకైన ప్రేమ లేఖ నీ కౌగిట బిగిసిన శ్వాసలతో నీ కవితలు నేర్పిన ప్రాసలతో ఇలా ఇలా రాయని నా లేఖని ప్రణయ లేఖని లిపిలేని కంటి భాష తెలిపింది చిలిపి ఆశ చదువా పదవా ఏముంది నీకు తళుకు కులుకు ఏదమ్మ నీకు శృతి మించకే నీవు మనసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే అతనికి నీవు నచ్చావో లేదో ఆ శుభ ఘడియా వచ్చేను రారో తొందర పడితే అలుసే మనసా తెలుసా మనసా తుళ్ళి పడకే అతిగా ఆశ పడకే పరిహాసమే మన జీవన లీలలో ఊయల మధుమాసం కుహుగానం లలలా లలలా రాధారంతరాసలీలలు అలు అరు ఇని రాగాలైన రాధగోలలు అలు అరు ఇని రాధా రాధా బాధితున్నిలే ప్రేమారాధకున్నిలే
పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా కలహంసై కబురులందివ్వన రాచిలకై కిలకిల నవ్వన నా పెదవుల మధులే ఇవ్వన సయాటలోనా ఊహల పల్లకీలో ఊరేగించనా ఆశల వెల్లువై రాగం పలికించనా వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం కడలి ఒడిలో కలిసిపోతే కలవరం ఇన్ని కలలిక ఎందుకో కన్నె కలయిక కోరుకో కలవరింతే కౌగిలింతై వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం పూలు రాలి నేల కూలి తీగ బాల సాగలేదు చెట్టు లేక అల్లుకోక పువ్వు రాదు నవ్వలేదు మోడు మోడని తిట్టుకున్నా తోడు విడిచేనా పులకరించే కొత్త ఆశ తొలగిపోయేనా వనిత లత కవిత మనలేవులేక జత వనిత లత కవిత మనలేవులేక జత ఇవ్వాలి చేయూత మనసివ్వడమే మమత మనసివ్వడమే మమత వనిత లత కవిత మనలేవులేక జత ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి ఇదే వల్లరి నా నీడైనా అచ్చం నీలా కనిపిస్తుంది హరి ఇదేం గారడి నేను కూడా నువ్వయానా పేరుకైనా నేను లేనా దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన హో దీని పేరేనా ప్రేమాని ప్రియ భావన ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే ఉన్నట్టుంటుంది చెలి
అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకి నీల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రా చిలక నువ్వే కావాలి, రాగాల పువ్వై రావాలి, అనురాగాల పువ్వై మోగాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకి నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రా చిలక నువ్వే కావాలి, రాగాల పువ్వై రావాలి, అనురాగాల మువ్వై మోగాలి. చుక్కల్లోకం చుట్టూ తిరగాలి అనుకుంటూ ఊహ ఊరేగే వెన్నెల దారుల్లో నేనున్నా రమ్మంటూ పోతారా నా కోసం వేచి సావాసం పంచే సమయంలో. నూరేళ్లకి సరిపోయే ఆశల్ని పండించగా ఆ స్నేహం చిగురించి ఏకాంతం పలకించి అనుబంధాలే సుమగంధాలై ఆనందాలే విరపూస్తూ ఉంటే నా చిలక నువ్వే కావాలి, నా రా చిలక నువ్వే కావాలి. అనగనగా ఆకాశం ఉంది, ఆకాశంలో మేఘం ఉంది, మేఘం వెనక రాగం ఉంది, రాగం నింగిని కరిగించింది, కరిగే నింగి చినుకయ్యింది, చినుకే చిటపట పాటయ్యింది, చిటపట పాటే తాకి నేల చిలకలు వాలే చెట్టయ్యింది. నా చిలక నువ్వే కావాలి, నా రా చిలక నువ్వే కావాలి, రాగాల పువ్వై రావాలి, అనురాగాల మువ్వై మోగాలి. ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు, చైతన్య దీపాలు, మౌన ప్రబోధాలు, జగతికి ప్రాణాలు, ప్రగతి రథ చక్రాలు. ఈ ఉషా కిరణాలు తిమిర సంహరణాలు. ఈటీవీ 30వ వార్షికోత్సవం వేడుకల సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి అధిరథ మహారాజులందరికీ, సినీ ప్రముఖులకి, నిర్మాతలకి, మీడియా మిత్రులకి, అలాగే ఈటీవీతో అనుబంధం ఉండేటువంటి ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతూ, అలీగారు బ్రహ్మానందం గారి జీవిత చరిత్రని ఈటీవీలో ఒక సీరియల్ రూపంలో ప్రసారం చేయాలి అనుకుంటే దానికి ఏం పేరు పెడితే బాగుంటుంది? జమ్మల్హాట్ రాజా అని పెడితే బాగుంటుంది. ఇది మీరు ఓకే అంటారా? నా తమ్ముడు ఏం చెప్తే అదే. జమ్మల్హాట్ రాజా అర్థం తెలియదు కానీ ఓకే, బాగానే సౌండింగ్ బాగానే ఉంది. అలాగే అలీ గారి లైఫ్ హిస్టరీని కనుక సీరియల్ రూపంలో తీస్తే ఈటీవీలో ప్రసారం అవుతాయి, దానికి ఏం పేరు పెడదాం? భలే తమ్ముడు, భలే తమ్ముడు. చాలా ఇమోషనల్ టచ్ ఇచ్చారు దానికి. ఊరుకో ఊరుకో, నువ్వు అనవసరం కళ్ళనీళ్ళు పెట్టుకోవద్దు. ఏదో అన్నాను అయిపోయింది అంతే, నువ్వు బాధపడతావు సుబ్బా, నువ్వు ఊరుకో. 30 సంవత్సరాలు గనక వెనక్కి వెళ్తే మీరు లైఫ్ లో ఎందుకు వెళ్ళాలి? ఏం పని పాట లేదా? ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్తాం, 20 సంవత్సరాలు వెనక్కి ఎందుకు వెళ్ళాలండి? మనకి పని ఉంటే చెప్పండి వెళ్తాం, పని లేకపోతే ఎందుకు వెళ్ళాలి మేము? రెడ్డి గారు చెప్పండి, మీరు అవుతారేంటి? ఒకవేళ 30 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మీరు ఏదైనా మార్చుకోవాలనుకుంటున్నారా? ఒకవేళ 30 సంవత్సరాలు నేను వెనక్కి వెళ్తే ఒకవేళ నేనేం మార్చుకోవాలనుకోవట్లేదు. ఏమంటే మమ్మల్ని అసలు ఎందుకు పిలిచారండి వీళ్ళు? సార్ మీ అందం, మీ అభినయం. ఊరుకో 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 ఊరుకో,
అయితే నువ్వు ఎలా చెప్తే అలాగే. ఓకే ఓకే సార్. ఏమండి చాలా మంది ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళండి మేడం, బాగుండదు. నమస్కారం అండి కోదండరామిరెడ్డి గారు. నమస్కారం గోపాల్ గారు. నమస్కారం గోపాల్ రెడ్డి గారు. వెళ్ళాను. తెలుగు ప్రేక్షకులకే కాదు, యావత్ ప్రపంచంలో ఉండేటువంటి ప్రేక్షకులందరికీ తెలుగు సినిమాలంటే చాలా ఇష్టం. అలాంటి అద్భుతమైనటువంటి సినిమాలని ఎంటర్టైన్మెంట్తో కలగలిపి బ్లాక్ బస్టర్ హిట్లు ఇచ్చినటువంటి డైరెక్టర్ శ్రీ బోయపాటి సీను గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. అతి త్వరలోనే అఖండ 2తో ఘన విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అవార్డుని అందుకోవడానికి వేదిక మీదకి నిర్మాత శ్రీ ప్రసాద్ రావు గారిని రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. వావ్ లాంటి మెగా షోస్ ఈటీవీకి అందించినటువంటి సోను పిక్స్ ప్రసాద్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఎన్నో గేమ్ షోస్ని సీరియల్స్ని ఈటీవీకి అందించినటువంటి ప్రసాద్ రావు గారికి శుభాకాంక్షలు తెలియజెప్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. తదుపరి యాక్టర్ అలాగే ప్రొడ్యూసర్ శివాజీ రాజా గారిని సాదరంగా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. పండు మిరపకాయ లాంటి నిండైనటువంటి కామెడీ సీరియల్ని అందించినటువంటి చేసిన శ్రీ శివాజీ రాజా గారికి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కంగ్రాచులేషన్స్ శివాజీ రాజా గారు. థ్యాంక్ యూ. శ్రీ కొమనాపల్లి గణపతిరావు గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము టు ప్లీజ్ రిసీవ్ ద మొమెంటో. లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్కి ఎక్కినటువంటి ప్రఖ్యాత నవలా రచయిత శ్రీ కొమనాపల్లి గారికి ఇదే మా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ బోయపాటి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అందరికీ నమస్కారం. ఈటీవీ 30 సంవత్సరాలు 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు ఈ ప్రోగ్రాంకి నేను రావడం అనేది నిజంగా నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒకటే చెప్తున్నానండి, నేను చదువుకునే రోజుల్లో గుంటూరు డస్క్కి ఈనాడుకి నేను స్టాఫ్ రిపోర్టర్గా పనిచేశాను. అక్కడ ఆ విధంగా పనిచేసిన నేను అదే రామోజీరావు గారి చేతుల మీదుగా బెస్ట్ డైరెక్టర్గా అవార్డు అందుకున్నాను. ఈరోజు వారి ప్రోగ్రాంలో 30 వసంతాలు పూర్తి చేసుకున్న ఈటీవీ ప్రోగ్రాంలో నేను ఈ స్టేజ్ పంచుకోవడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇది మాటలు రాని సందర్భం అండి. 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈటీవీ ఇంకొక 30 సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగాలి, 30 కాదు 100 సంవత్సరాల పాటు ఇలాగే కొనసాగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎప్పటికీ నా జీవితంలో మర్చిపోలేని ఒకే ఒక గురువు రామోజీరావు గారు. ఇది ఇప్పటికీ ఎప్పటికీ అలాగే ఉంటుందండి. థ్యాంక్ యూ. తదుపరి కొన్ని మొమెంటోస్ని అందించవలసిందిగా దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. శతాధిక చిత్రాల దర్శకత్వం, 50 ఏళ్ల దర్శక ప్రస్థానం. ఆయన దర్శకత్వంలో తెలుగు సినిమా కొత్త పుంతలు తొక్కింది. మరి దర్శకేంద్రులు శ్రీ రాఘవేంద్రరావు గారికి సాదర స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. దర్శకులు శ్రీ అనిల్ కుమార్ గారికి స్వాగతం పలుకుతూ వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము మొమెంటోని అందుకోవడానికి. మనసు మమత అనేటువంటి సీరియల్తో దర్శకుడుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైనటువంటి ఈటీవీ చిరకాల సన్నిహితులు శ్రీ అనిల్ కుమార్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. సినిమాటోగ్రఫర్ మీర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానించేస్తున్నాము. మేటైనటువంటి కెమెరామెన్, ధీటైనటువంటి దర్శకుడు శ్రీ మీర్ గారు. మీర్ గారికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజెప్తూ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. సుమన్ గారికి కూడా ఆప్తులు, శివలీలలు లాంటి సీరియల్ని మనకి వారి కెమెరాతో చూపించినటువంటి మీర్ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ మీర్ గారు. శ్రీ మనో గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఆయన స్వరం ఆది నుంచి ఈటీవీకి ఆత్మీయమైనది. తరం నిరంతరం ఈటీవీ షోస్తో అలాగే స్వరాభిషేకం చేసినటువంటి మనో గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. మనో గారు, థ్యాంక్ యూ సో మచ్ మనో గారు. శ్రీ కృష్ణమూర్తి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మొమెంటోని అందుకోవడానికి.
ఈటీవీ సంగీత కార్యక్రమాల నేపథ్యంలో ఈటీవీకి వెన్నుదన్నుగా నిలుస్తున్నటువంటి వాద్య బృందం తరపున స్వరసారథి కృష్ణమూర్తి గారికి అంటే మా కృష్ణ గారికి శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. స్వరాభిషేకం కానివ్వండి, పాడుతా తీయగా కానివ్వండి, వాద్య బృందం ఎంతగానో సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. వారందరికీ శుభాకాంక్షలు తెలియజెప్తూ ఉన్నాము. థ్యాంక్ యూ. రాఘవేంద్రరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. రిక్వెస్టింగ్ యూ టు ప్లీజ్ బీ సీటెడ్.